వైసీపీ కార్యాలయానికి సంబంధించిన భవనాన్ని మళ్ళీ కూల్చివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా? తాజాగా దీనికి సంబంధించి నోటీసులు ఇవ్వడానికైతే రెడీ అవుతున్నారు. వైసీపీ కార్యాలయం కూల్చివేతకు మచిలీపట్నం నగరపాలక సంస్థ కమిషనర్ ఈ నెల 9న ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆ పార్టీ నేత పేర్ని నాని వేసిన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. నగరపాలక సంస్థ తరపు స్టాండింగ్ కౌన్సిల్ స్పందిస్తూ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకొని తాజాగా నోటీసు ఇచ్చే అవకాశం ఇవ్వాలి అని కూడా అభ్యర్థించారు. అందుకు అంగీకరిస్తూ న్యాయమూర్తి జస్టిస్ చెల్లా గుణరంజన్ ఉత్తర్వులు ఇచ్చారు. అంతకుముందు పిటిషనర్ తరపు న్యాయవాది వై నాగిరెడ్డి వాదనలు వినిపిస్తూ అన్ని అనుమతులు తీసుకున్నాకే భవనం నిర్మించాము అని చెప్పారు. మరొక రకంగా అన్ని అనుమతులు తీసుకున్నాక భవనం నిర్మిస్తే మళ్ళీ ఇప్పుడు కూల్చివేయడానికి నోటీసులు ఇవ్వడం, అందుకు అనుమతి ఇవ్వండి అంటూ కోర్టుని ఆశ్రయించడం. మొత్తానికైతే ఇప్పుడు ఖచ్చితంగా ఈ స్టాండింగ్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే అక్కడ మచిలీపట్నంలో ఖచ్చితంగా ఆ వైసీపీ కార్యాలయ భవనం ఏదైతే ఉందో దాన్ని కూల్చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు నోటీసులు ఇస్తారేమో, నోటీసులు ఖచ్చితంగా ఇస్తారు. నోటీసులు ఇచ్చిన తర్వాత కూల్చేస్తారా ఉంచుతారనేది చూడాలి.